మంచిర్యాల రైల్వే స్టేషన్ లో యూరియా రైలు ఏదైతే ఉందో ఆ రైలు వచ్చిన సందర్భంగా ఇక్కడ మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి మన నియోజకవర్గానికి ఇవాళ 300 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై కోసం ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఆదిలాబాద్ రేక్ నుంచి రేపు ఒక 700 మెట్రిక్ టన్నులు మొత్తం కలిపితే ఒక 1000 మెట్రిక్ టన్నుల్లో సప్లై ద్వారా మొత్తం సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న యూరియా కొరత పూర్తిగా తీర్చే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ యూరియా కోసం చాలా మంది బారులు తీరిన పరిస్థితి, కొంత బ్లాక్ మార్కెటింగ్ వలన కూడా కొంత ఇబ్బంది జరిగింది. నేను ఇప్పుడే కలెక్టర్ గారితో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. రేపటి నుంచి వివిధ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో వ్యవసాయ పరపతి సంఘాల్లో ఏదైతే కొత్తపేట పిఏసిఎస్ ద్వారా జంబుగా రైతు వేదికలో కానివ్వండి, పిఏసిఎస్ సిర్పూర్ టీ కానివ్వండి, లోనవెల్లి రైతు వేదికలో, అట్లనే పిఏసిఎస్ బెజ్జూర్లో, గురుడుపేటలో, దయగాంలో, గిరవెల్లిలో, తర్వాత బాలాజీ అనుకోడలో వివిధ ప్రాంతాల్లో రైతు వేదికల్లో మరియు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ఈ యూరియా సప్లై అనేది రేపటి నుంచి పుంజుకుంటది. ఒకవేళ ఆదివారం సెలవు అయితే సోమవారం నుంచి మిగతా ఆదిలాబాద్ నుంచి వచ్చే యూరియా ద్వారా రాత్రి రేపు పొద్దుటికల్లా వివిధ ప్రాంతాల్లో సప్లై చేయబడుతుంది. కాబట్టి రైతులు ఈ రాబోయే 3-4 రోజుల్లో యూరియా టోకెన్లు ఎవరికైతే ఇచ్చి ఉన్నామో అవన్నీ మొత్తం క్లియర్ చేస్తాము. డైరెక్టర్ అగ్రికల్చర్ గోపి గారు, డాక్టర్ గోపి గారు వారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కలెక్టర్ గారు సహకరిస్తున్నారు. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్లతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. సెలవు తీసుకుంటున్నా. జై హింద్.